హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను కల్కి మూవీది ట్రైలర్ స్క్రీనింగ్కి వెళ్ళాను అనమాట చెన్నైలో. అండ్ ఇప్పుడు ఇది ఆన్ ది వే. నేను మా సిస్టర్ వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చి నాది ప్రీవియస్ వ్లాగ్లోంచి తీసిన వీడియో, సేమ్ రూటు, అందుకనేసే నీకు ఈ క్లిప్ యాడ్ చేస్తున్నా. ఇది నెహ్రూ స్టేడియం. ఆల్రెడీ మీకు ఈ రూట్ అని 2-3 సార్లు చూపించుంటా, బట్ వీడియో లెంత్ ఏం ఎక్కువ రాలేదు. అట్లీస్ట్ 5 minutes అన్నా రావాలి కదా అని అలా ఈ క్లిప్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ వీడియో, ఈ క్లిప్ ఉండే ఫుల్ వీడియో చూడాలంటే హాయ్ నాన్న మూవీ వ్లాగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. ఇటు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే సెంట్రల్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేది సెంట్రల్ రైల్వే స్టేషన్, ఇది మెట్రో స్టేషన్. అండ్ దాని పక్కన ఉండేది ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది రిపన్ బిల్డింగ్. ఇది రిపన్ బిల్డింగ్. అండ్ ఇక్కడి నుంచి మనము రైట్ తీసుకోవాలి. అండ్ ఇదే రూట్, సేమ్ రూటే నేను నా కాలేజ్కి వెళ్ళేది అండ్ థియేటర్కి వెళ్ళేది. అండ్ ఇవాళ ట్రైలర్ స్క్రీనింగ్ జరిగింది కూడా థియేటర్ దగ్గరనే, మా కాలేజ్ దగ్గరనే. 15 kilometers ఉంటుంది మా కాలేజ్కి, మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఎట్లా స్ట్రైట్గా పోతే ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వచ్చి స్ట్రైట్ పోయి లెఫ్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ తీసుకుంటే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్తాము ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ మధ్యలో రైట్ సైడ్ కటింగ్ వస్తుంది. ఈ టర్నింగ్ తీసుకుంటే మనము ఎగ్మోర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళచ్చు. నేను డిసెంబర్ టైంలో వెళ్ళాను, కొంచెం క్లైమేట్ అని కూల్గా ఉంది. అండ్ ఇవాళ అయితే వర్షం పడింది. ఆ వర్షం నేను ఆల్రెడీ మీకు ఇవన్నీ వీడియో తీద్దాం అనుకున్నా, మా చెల్లెలతో పట్టుకొచ్చి తీద్దాం అనుకున్నా, బట్ సడన్గా వర్షం రావడం వల్ల వీడియో తీయలేకపోయినా. వుడ్లాండ్స్ థియేటర్ ఏమీ పెద్ద ఫేమస్ థియేటరే, బట్ మరీ అంత ఇదిగా ఉండదు. నాకైతే ఏదైనా కొంచెం మంచి స్క్రీన్లో ట్రైలర్ స్క్రీనింగ్ వేస్తారేమో అనుకుంటే చాలా చిన్న స్క్రీన్లోనే వేస్తారు. మేము అది వారసుడు సినిమా కూడా ఇక్కడ థియేటర్లో టికెట్ దొరకక ఆ థియేటర్లో దొరికితే సేమ్ ఆ స్క్రీన్లోనే వచ్చింది మాకు. ఆ స్క్రీన్లోనే వారసుడు సినిమా చూసాం తమిళ్లో. నేనైతే సినిమా చూడలేదు అనుకోండి, హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేసుకున్నా. అండ్ అక్కడ సౌండ్ క్వాలిటీ కూడా చాలా తక్కువే ఉంది, సౌండ్ ఏమంత పెద్దగా బాగోదు. నేను వెళ్ళిన స్క్రీన్ అయితే స్క్రీన్ కూడా స్క్రీన్ ఉన్నట్టే తెలియదు, ఏదో గోడ మీద ప్రొజెక్టర్ వేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం డీసెంట్గా ఉంటుంది, సౌండ్ కూడా డీసెంటే, మరీ అంత బ్యాడ్ అని చెప్పలేము. మీకు జస్ట్ క్లిప్ మాత్రం యాడ్ చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది. అండ్ ఇవన్నీ అయ్యాక థియేటర్ దగ్గరికి రీచ్ అయ్యాక మీకు ఆ క్లిప్ లాస్ట్ ఎండింగ్లో, వీడియో ఎండింగ్కి వస్తుంది. మీరు ఇవన్నీ స్కిప్ చేసుకొని డైరెక్ట్గా జస్ట్ వీడియో ఆ థియేటర్ ఎట్లుందో చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ ఉంది కదా, అది ఈఏ మాల్. మేము హాయ్ నాన్న ఆ థియేటర్లోనే వెళ్ళాం. ఆ మాల్ లోపలే పీవీఆర్ ఉంటుంది, దాంట్లో వెళ్ళాము. ఫస్ట్ పీవీఆర్ సత్యంలో ఉన్నారు,
బట్ నాకు ఆఫ్టర్నూన్ 1 o'clockకి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పీవీఆర్ సత్యంలో ఓన్లీ ప్రెస్కే ఈ వుడ్లాండ్స్ అనే థియేటర్లోనే మనకు ఫ్యాన్స్కి ట్రైలర్ స్క్రీనింగ్ అన్నారు. సో ఇదే ఆ థియేటర్. అప్పుడు సలార్ సినిమా కాబట్టి ప్రభాస్ కట్అవుట్ పెట్టారు. అండ్ ఇదే థియేటర్ ఒక వ్యూ, ఫుల్ వ్యూ. అండ్ వర్షం పడుతుంది అన్నా కదా, చూడండి. అండ్ అందరూ చాలామంది నాకన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు. అండ్ మ్యాక్స్ చెప్పాలంటే ఇంకా చాలామంది వస్తారు. అప్పుడు నేను ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీన్కి వెళ్ళాను. పార్కింగ్ స్లాట్ 2 వీలర్స్కి 20 రూపీస్, కార్కి అయితే 40 రూపీస్. అండ్ ఇది థియేటర్ లోపల. అండ్ నేను ఇక్కడ చూపిస్తాను, ఈ స్క్రీన్లోనే ఉంటుందేమో అనుకున్నా, బట్ ఈ స్క్రీన్ కాదు, ఈ స్క్రీన్ అది. చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you then, take care, till then take care, bye bye guys, see you next video soon.